నజరేయుడగు యేసుక్రీస్తు నామమున నా తండ్రి ఈ యొక్క సమయమున విశ్వాసముతో ప్రభా ఇదిగో నీ వాక్యమును వెల్లడి చేయుచుండగా ఈ బిడ్డల జీవితాల్లో తని ప్రభా నీ యొక్క వాక్యములు అయా ఇదిగో నెరవేర్పు జరుగునుగా అని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారం మా దేవుడిని యెహోవా తన యొక్క ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసుని యొక్క మహిమలో మా ప్రతి అవసరతను తీర్చునుగా అని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇన్ జీసస్ నేమ్. మా దేవుడిని యెహోవా తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసుని యొక్క మహిమలో మా ప్రతి అవసరతను తీర్చునుగా అని మేము ప్రకటిస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 3వ వచనం ప్రకారం నజరేయుడగు యేసుక్రీస్తు నామమున మేము పట్టణములో దీవించబడుదుము గాక, పొలములో దీవింపబడుదుము గాక అని ప్రకటిస్తున్నాం. ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. నజరేయుడగు యేసుక్రీస్తు నామమున ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మా గర్భఫలము, మా భూఫలము, మా పశువుల మందులు, మా దుక్కుడెద్దులు, మా గొర్రెల మేకల మందులు దీవించబడును గాక మేము ప్రకటిస్తున్నాం. ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మా గంపయు, మా పిండి పిసుకు తొట్టియు దీవించబడును గాక మేము ప్రకటిస్తున్నాం. ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మేము లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదుము గాక, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదుము గాక మేము ప్రకటిస్తున్నాం. ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మా శత్రువులు 7 త్రోవల తరిమి కొట్టబడును గాక మేము ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మేము చేయ ప్రతి ప్రయత్నములన్నిటిలోనూ మా కొట్లలోనూ మాకు దీవెన కలుగునట్లుగా మా దేవుడిని యెహోవా ఆజ్ఞాపించును గాక మేము ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. మా దేవుడిని యెహోవా మాకిచ్చినటువంటి దేశంలో ఆయన మమ్మల్ని ఆశీర్వదించి, సంరక్షించి, పోషించి మమ్మల్ని బలపరచునుగా అని మేము ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 10వ వచనం ప్రకారము హల్లెలూయా. భూ ప్రజలందరూ యెహోవా నామమున మేము పిలువబడుచుండుట చూచి మాకు భయపడుదురుగా అని మేము ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మా దేవుడు అయిన యెహోవా మాకిచ్చిదనని మా పితరులతో ప్రమాణం చేసినటువంటి దేశమున ఆయన మా గర్భఫల విషయంలోను, మా పశువుల విషయంలోను, మా నేల పంట విషయంలోను, మా ఉద్యోగముల విషయంలోను, మా వ్యాపారముల విషయంలోను మాకు సమృద్ధిగా మేలు కలుగు చేయును గాకని మేము ప్రకటిస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మా దేశము మీద దాని కాలమందు సమృద్ధిగా వర్షము కుమరిపు జరుగునుగా మేము ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 12వ వచనం ప్రకారము ఆకాశం మంచి ధననిధిని మా విషయంలో తెరుచునుగాక, భూమి మంచి పంటనిచ్చునుగాక మేము ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 12వ వచనం ప్రకారము మా హస్తములు అనేక జనములకు అప్పిచస్తములుగా మార్చబడునుగాక మేము ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున. మేము అనేక జనములకు అప్పిచ్చుదుము గాని అప్పు చేయకుందుము గాక అని ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 14వ వచనం ప్రకారము హల్లెలూయా మేము తలగా ఉందుము గాని హల్లెలూయా తోకగా ఉండకుందుము గాక అని ప్రకటిస్తున్నాం. మేము పై వ్యక్తిగా ఉందుము గాక, మేము తలగాను పై వ్యక్తులుగాను ఉందుము గాక అని మేము ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారము మేమందరము నీటి కాలముల యోరును నాటబడినటువంటి చెట్టు వలె, ఫలమిచ్చేటువంటి చెట్టు వలె మేమందరము ఉందుము గాక అని మేము ప్రకటిస్తున్నాం. మేము చేయనిదంతయు యేసుక్రీస్తు నామమున సఫలీకృతమగును గాక అని మేము ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున. ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం ప్రకారము యెహోవా మాకు కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించును గాక, మా జీవితంలో లేమిని తొలగించును గాక అని మేము యేసుక్రీస్తు నామమున ప్రకటిస్తున్నాం. ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. కీర్తనలు 23వ అధ్యాయం 2వ వచనం ప్రకారము మా దేవుడిని యెహోవా మమ్మల్ని పచ్చిగల చోట్లను ఆయన మమ్మల్ని పరుండు చేయును గాక, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మమ్మల్ని నడిపించును గాక అని మేము ప్రవచిస్తున్నాం. ఆయన మా ప్రాణమునకు సేద తీర్చును గాక అని మేము ప్రవచిస్తున్నాం. ఆయన తన నామమును బట్టి మమ్మల్ని తన నీతి మార్గములో మమ్మల్ని నడిపించును గాక అని మేము ప్రవచిస్తున్నాం. గాఢాంధకారపు లోయలలో మేము సంచరించును ఇక ఎన్నటికి మేము భయపడుకుందుము గాక అని మేము ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ అపాయమునకు మేము భయపడుకుందుము గాక మేము ప్రకటిస్తున్నాం. ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. 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 కీర్తనలు 23వ అధ్యాయం
5వ వచనం ప్రకారం మా దేవుడిని యెహోవా మా శత్రువుల ఎదుట మాకు భోజనమును సిద్ధపరచును కాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. కీర్తన 23వ అధ్యాయము హల్లెలూయా 5వ వచనం ప్రకారం మా దేవుడిని యెహోవా నూనెతో మా తల అంటును గాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. కీర్తన 23వ అధ్యాయం హల్లెలూయా హల్లెలూయా 5వ వచనం ప్రకారం మా గిన్నె నుండి పొంగి పొర్లును గాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. కీర్తన 23వ అధ్యాయము 6వ వచనం ప్రకారం మేమందరము మా బ్రతుకు దినములని కృపాక్షేమములు మా వెంట వచ్చుట మేము చూచుదుము కాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. మేమందరమును చిరకాలము యెహోవా మందిరములో మేము నివాసము చేయుదుము గాకని మేము ప్రకటిస్తున్నాం ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము గాకని మేము ప్రకటిస్తున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. కీర్తనలు 91వ అధ్యాయము 3వ వచనం ప్రకారం మా దేవుడైన యెహోవా వేటకాని ఊరులో నుండి ఆయన మమ్మల్ని విడిపించును గాకని మేము ప్రకటిస్తున్నాం. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మమ్మల్ని రక్షించును గాకని యేసుక్రీస్తు నామమున ప్రకటిస్తున్నాం. ఆయన తన రెక్కలతో మమ్మల్ని కప్పును గాకని యేసుక్రీస్తు నామమున ప్రకటిస్తున్నాం. ఆయన రెక్కల కింద మాకు ఆశ్రయం కలుగును గాకని యేసుక్రీస్తు నామమున ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. కీర్తన 91వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మా దేవుడిని యెహోవా రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను హల్లెలూయా మేము భయపడకున్నట్లుగా ఆయన మాకు కాపుదలనిచ్చునుగాక. ఆయన మాకు ఆరోగ్యం ఇచ్చునుగాక. ఆయన మాకు క్షేమమును శాంతిని సమాధానమును మాకు కలుగు చేయును కాకని మేము ప్రకటిస్తున్నాం. కీర్తన 91వ అధ్యాయం 7వ వచనం ప్రకారము మా పక్కన 1000 మంది పడినను మా కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము మా యొద్దకు రాకుండును గాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. కీర్తన 91వ అధ్యాయం 8వ వచనం ప్రకారము మేము కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును గాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం ప్రకారము మా దేవుడైన యెహోవా మా పక్షమున మా శత్రువులతో యుద్ధము చేయును కాకని మేము ప్రకటిస్తున్నాం ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. మాతో కలహించి వారిని మేము వెతుకుతాము గాని వారిని కొనగొనలేకపోదుము కాకని మేము ప్రకటిస్తున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. కీర్తన 91వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మాకు అపాయమేమీ రాదు, ఏ తెగులును మా గుడారమును సమీపించకుండును గాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. కీర్తన 91వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మా మార్గములన్నిటిలో మమ్మల్ని కాపాడుటకు ఆయన మమ్మల్ని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును గాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. ప్రతి విధమైనటువంటి రోడ్ యాక్సిడెంట్స్ ని, వాటర్ యాక్సిడెంట్స్ ని, గ్యాస్ యాక్సిడెంట్స్ ని, ప్రతి విధమైన యాక్సిడెంట్స్ అన్నిటిని మేము క్యాన్సిల్ చేస్తున్నాం యేసుక్రీస్తు నామమున. ఏది ఎంత మాత్రమును మాకు హాని చేయకుండును గాకని మేము యేసుక్రీస్తు నామమున ప్రకటిస్తున్నాం ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. కీర్తనలు 91వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మా పాదములకు రాయి తగులకుండా మమ్మను గూర్చి ఎత్తు పట్టుకున్నట్టుకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును గాకని మేము ప్రకటిస్తున్నాం ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. కీర్తనలు 91వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మేము సింహములను, నాగుపాములను, క్రొదమ సింహములను, భుజంగములను అనగా ద్రొక్కుదుము గాకని మేము యేసుక్రీస్తు నామమున మేము ప్రకటిస్తున్నాం ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. కీర్తనలు 121వ అధ్యాయము హల్లెలూయా 2వ వచనం ప్రకారం మా దేవుడిని యెహోవా వలన మాకు ప్రతి విషయములోను మాకు సహాయము అనుగ్రహించబడును గాకని మేము ప్రకటిస్తున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కీర్తనలు 121వ అధ్యాయము 3వ వచనం ప్రకారం ఆయన మా పాదములను తొట్టిల్లనీయకుండా ఆయన మమ్మను భద్రపరచును గాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. కీర్తనలు 121వ అధ్యాయము 5వ వచనం ప్రకారం మా దేవుడిని యెహోవా మా కుడి పక్కన మాకు నీడగా ఉండును గాకని ప్రకటిస్తున్నాం. పగల ఎండ దెబ్బ తగులకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగులకుండా ఆయన మమ్మను కాపాడును గాకని మేము ప్రవచిస్తున్నాం యేసుక్రీస్తు నామమున ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. కీర్తనలు 121వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఏ అపాయం రాకుండా మా దేవుడిని యెహోవా మమ్మను కాపాడును గాకని మేము ప్రకటిస్తున్నాం. ఆయన మా ప్రాణమును కాపాడును గాకని మేము ప్రకటిస్తున్నాం ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. కీర్తనలు 121వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఇది మొదలుకొని మా రాకపోకల యందు మా దేవుడైన యెహోవా హస్తము మాకు తోడుగా ఉండి మమ్మలను క్షేమకరంగా మేము చేస్తున్న ప్రతి ప్రయాణములలో మాకు తోడుగా ఉండి మమ్మలను సురక్షితముగా మా గమ్యములను ఆయన చేర్చును గాక. ఆరోగ్యవంతమైన
వెళ్ళేటువంటి ప్రయాణములు శుభ ప్రయాణములు చేయుటకు మాకు కృప కలుగును కాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కీర్తనలు 125వ అధ్యాయము 2వ వచనం ప్రకారము యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని మా దేవుడైన యెహోవా మా అందరి చుట్టూ, మా బిడ్డల చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, మా జనరేషన్స్ చుట్టూ ఆయన ఉండును గాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. కీర్తనలు 127వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మా దేవుడైన యెహోవా మా గృహములను కట్టును గాక. మా దేవుడైన యెహోవా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి శ్రేష్టమైన గృహములనిచ్చి ఆశీర్వదించును గాక. మా గృహములను ఆయన కాయును గాక. ఆయన మా గృహములను సమృద్ధితో నింపును గాక, ఆశీర్వాదాలతో నింపును గాక. ఆయన సన్నిధి మా గృహాలలో నిలిచి ఉండును గాక. ఆయన ఆశీర్వాదాలు మా తలల మీద ఉండును గాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. కీర్తనలు 127వ అధ్యాయము 3వ వచనం ప్రకారము హల్లెలూయా గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అన్న రీతిగా ఆయన మా యొక్క గృహములలో, మా యొక్క జనరేషన్స్ లో, మా యొక్క గ్రూప్ లో, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి హల్లెలూయా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో ఎవరైతే గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నారో వారి గర్భఫలాలు తెరవబడునుగాక నేను ప్రకటిస్తున్నాను. వారి గర్భము నుండి అపోస్తులు పుట్టునుగాక, ప్రవక్తలు పుట్టునుగాక, హల్లెలూయా రాజులు పుట్టునుదురు గాక నేను ప్రకటిస్తున్నాను ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా హల్లెలూయా. కీర్తనలు 128వ అధ్యాయం 2వ వచనం ప్రకారం నిశ్చయముగా మేము మా చేతుల కష్టార్జితమును అనుభవించుదుము గాకని మేము ప్రకటిస్తున్నాం ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. నిశ్చయముగా హల్లెలూయా మాకు మేలు కలుగును గాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. కీర్తనలు 128వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మా భోజనపు బల్ల చుట్టూ మా పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు గాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. కీర్తనలు 128వ అధ్యాయం 4వ వచనం ప్రకారం హల్లెలూయా సియోనులో నుండి మా దేవుడైన యెహోవా మమ్మను ఆశీర్వదించును గాకని మేము ప్రవచిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. కీర్తనలు 128వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మా జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట మేము చూచుదుము గాకని మేము ప్రవచిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. కీర్తనలు 128వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మా పిల్లలను మేము చూచుదుము గాకని నేను ప్రవచిస్తున్నాను. ఇజ్రాయేలు మీద క్షేమముండును గాకని మేము ప్రవచిస్తున్నాం. మా కుటుంబాల మీద క్షేమముండును గాకని మేము ప్రవచిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. కీర్తనలు 133వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మా కుటుంబాలలోను, మా బంధువుల మధ్య, మా సహోదరుల మధ్య, మా ఆత్మీయుల మధ్య, మా సంఘముల మధ్య హల్లెలూయా యేసుక్రీస్తు నామమున ఐక్యత, శాంతి, సమాధానము ఉండును గాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యెషయా గ్రంథము 54వ అధ్యాయం హల్లెలూయా. యెషయా గ్రంథము 54వ అధ్యాయం హల్లెలూయా హల్లెలూయా 13వ వచనం ప్రకారం మా పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు గాక మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. మా పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును గాకని యేసుక్రీస్తు నామమున ప్రవచిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. మేమును మా కుటుంబస్తులందరూ మేము నీతి కలిగిన వ్యక్తులమై స్థాపింపబడుదుము గాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 14వ వచనం ప్రకారం హల్లెలూయా మమ్మను బాధించువారు మాకు దూరమగుదురు గాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. భీతి మాకు దూరముగా ఉండును గాకని యేసుక్రీస్తు నామమున మేము ప్రకటిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. మాకు విరోధంగా గుంపు కూడువారు ఐజాయా చాప్టర్ 54 వర్స్ 15 ప్రకారం మాకు విరోధంగా గుంపు కూడువారు మా పక్షపు వారగుదురు గాకని యేసుక్రీస్తు నామమున మేము డిక్లేర్ చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఐజాయా చాప్టర్ 54 వర్స్ 16 ప్రకారం హల్లెలూయా 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 మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లుకొనును గాక. హల్లెలూయా. ఐజాయా చాప్టర్ 54 వర్స్ 17 ప్రకారం మాకు విరోధముగా మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా వ్యాపారములకు, మా ఉద్యోగములకు హల్లెలూయా మా భవిష్యత్తుకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము అది యేసు నామమున కొట్టివేస్తున్నాం ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. ఐజాయా చాప్టర్ 54 వర్స్ 17 ప్రకారం న్యాయ విమర్శ మాకు దోషారోపణ చే ప్రతి వాని మీద హల్లెలూయా న్యాయ విమర్శలో మా మీద దోషారోపణ చే ప్రతి వాని మీద మేమందరము నేరస్థాపన చేయుదుము గాకని మేము ప్రవచిస్తున్నాం యేసుక్రీస్తు నామమున ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఐజాయా చాప్టర్ 60 వర్స్ 3 ప్రకారం యెషయా గ్రంథము 60వ అధ్యాయం 3వ వచనం ప్రకారం జనములు మా వెలుగునకు వచ్చుదురు గాక నేను ప్రవచిస్తున్నాను. రాజులు మా ఉదయ కాంతికి వచ్చుదురు గాక మేము ప్రవచిస్తున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐజాయా చాప్టర్ 60
60:5 ప్రకారము మేము ప్రకాశించుదుము గాక, మా గుండు కొట్టుకొనుచు ఉప్పొంగును గాక మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. సముద్ర వ్యాపారం మా వైపు త్రిప్పబడును గాక, భారతదేశంలో దాచబడినటువంటి ధనము మా యొద్దకు వచ్చును గాక నేను ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామమున. రహస్య స్థలములను మరుగైన ధనం మా యొద్దకు వచ్చును గాక, దాచబడిన ధనము మా యొద్దకు వచ్చును గాక అని మేము ప్రవచిస్తున్నాం. జనముల ఐశ్వర్యము మా యొద్దకు వచ్చును గాక అని నేను ప్రవచిస్తున్నాను యేసుక్రీస్తు నామమున. ఐజాయా చాప్టర్ 61:7 ప్రకారం మా అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మేము నొందుదుము గాక అని మేము ప్రకటిస్తున్నాం. నిందకు ప్రతిగా హల్లెలూయా రెట్టింపు భాగమును అనుభవించి మేము సంతోషించుదుము గాక అని మేము ప్రకటిస్తున్నాం. మా దేశంలో మేము రెట్టింపు భాగమునకు కర్తలగుదుము గాక అని మేము ప్రకటిస్తున్నాం. నిత్యానందము మా తలల మీదకు దిగువచ్చును గాక అని మేము ప్రకటిస్తున్నాం. మా దేవుడైన యెహోవా మాకు న్యాయము చేయును గాక అని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం ప్రకారము నజరేయుడగు యేసుక్రీస్తు నామమున. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం ప్రకారము హల్లెలూయా మా దేవుడైన యెహోవా హల్లెలూయా మేము తృప్తి నందునంతగా మాకు కావలసినటువంటి ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మాకు పంపించును గాక అని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారము మా దేవుడైన యెహోవా మా కొట్లను ధాన్యముతో నింపును గాక, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారు చేయునుగా మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం ప్రకారం మేము కడుపార తిని తృప్తి పొంది మా కొరకు వింత కార్యములు జరిగించిన మా దేవుడైన యెహోవా నామమును మేము స్తుతించుదుము గాక మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. మా పంటను తీయ చీడ పురుగులను మేము గద్దిస్తున్నాం, గొంగల పురుగులను మేము గద్దిస్తున్నాం, పసర పురుగులను మేము గద్దిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా మిడతలను మేము గద్దిస్తున్నాం. హల్లెలూయా మాకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధాన్ని మేము కొట్టివేస్తున్నాం యేసుక్రీస్తు నామమున. ఇన్ జీసస్ నేమ్ మా అభివృద్ధికి, మా ఫలింపుకి, మా ఆశీర్వాదానికి, మా దీవెనకి హల్లెలూయా వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము ప్రతి కుయుక్తిని యేసుక్రీస్తు నామమున మేము కొట్టివేస్తున్నాం ఇన్ జీసస్ నేమ్. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం ప్రకారము హల్లెలూయా మా జనులన్నిటికీ మేము సిగ్గు నొందకుందుము గాక మేము ప్రకటిస్తున్నాం ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా హల్లెలూయా. ఇది మొదలుకొని మేమందరము అన్ని విషయములలో ఆశీర్వదించబడదుము గాక. ఉద్యోగములోను వ్యాపారములోను మా చేతుల పనులలోను మేము చేసే ప్రతి పనులలోను మేము వృద్ధి నొందుదుము గాక, మేము దీవించబడదుము గాక మేము ప్రకటిస్తున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం ప్రకారం మా దేవుడైన యెహోవా హల్లెలూయా సర్వజనుల మీద, మా కుటుంబముల మీద, మా యొక్క బంధువుల మీద, మా రక్త సంబంధుల మీద, భారతదేశము మీద హల్లెలూయా తన ఆత్మను సమృద్ధిగా కుమ్మరించును గాక మేము ప్రకటిస్తున్నాం. మా కుమారులను మా కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు గాక, మా ముసలి వారు కలలు కందురు గాక మేము ప్రవచిస్తున్నాం. మా యవనులు దర్శనములు చూచుదురు గాక ప్రవచిస్తున్నాం. హల్లెలూయా మా పనికత్తుల మీద ఆయన ఆత్మను కుమ్మరింపు జరుగును గాక మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. ఐజాయా చాప్టర్ hallelujah 53:5, Exodus 15:26, Psalm chapter 41:3, 1 Peter chapter 2:24 ప్రకారం మా అందరి దేహములకు ఆరోగ్యము సమృద్ధిగా కలుగును గాకని నేను ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఐజాయా చాప్టర్ 5 హల్లెలూయా Exodus 15:26 ప్రకారం ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియు మా దేవుడైన యెహోవా మాకు కలుగు చేయకున్నును గాకని మేము ప్రకటిస్తున్నాం ఇన్ జీసస్ నేమ్. ఏ తెగులు మా గుడారమును సమీపించుకున్నును గాకని ప్రకటిస్తున్నాం. మేము నడిచినప్పుడు దీవించబడదుము గాక, పరునినప్పుడు దీవించబడదుము గాక, మేము లేచినప్పుడు దీవించబడదుము గాక, మా ఉద్యోగములు దీవించబడదుము గాక, మా పొలములు దీవించబడదుము గాక, హల్లెలూయా పట్టణములు దీవించబడదుము గాక, హల్లెలూయా మేము చేసే ప్రతి పనిలో మేము దీవించబడదుము గాకని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు కలుగును గాకని మేము యేసుక్రీస్తు నామమున ప్రవచిస్తున్నాం. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్స్ వచ్చును గాకని యేసుక్రీస్తు నామమున ప్రవచిస్తున్నాను ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా హల్లెలూయా. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాల్లో యేసుక్రీస్తు నామమున ఇదిగో ఈ నెలలోనే ట్రాన్స్ఫర్స్ జరుగును గాకని ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామమున. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు వచ్చును గాక. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ హల్లెలూయా ప్రైవేట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగములు కలుగును గాకని నేను యేసుక్రీస్తు నామమున ప్రవచిస్తున్నాను ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. వివాహములై బిడ్డలు లేని వారికి గర్భఫలాలు కలుగును గాకని ప్రకటిస్తున్నాను. వివాహములు కాని వారికి వివాహములు హల్లెలూయా ఈ సంవత్సరంలోనే వివాహములు జరుగును గాకని నేను ప్రకటిస్తున్నాను. ఎవరైతే శాలరీస్ అయితే స్టక్ అయిపోయినాయో స్టక్ అయిపోయినటువంటి శాలరీస్ రిలీజ్ అవును గాకని
నేను ప్రకటిస్తున్నాను. ఎవరు ధనమైతే వారి యొక్క రక్త సంబంధుల దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ, ఇరుగు పొరుగు వారి దగ్గర వారు ఇచ్చినటువంటి డబ్బు ఎక్కడైతే స్టక్ అయిపోయినటువంటి అమౌంట్ యేసుక్రీస్తు నామమున ఈ నెలలోనే ఆ డబ్బు రిలీజ్ అవును గాక నేను ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామమున. ఇది మొదలుకొని మా బిడ్డలకి హస్తాలు అప్పిచ్చు హస్తాలుగా మార్చబడును గాక, క్షేమము కలుగును గాక, శాంతి కలుగును గాక, సమృద్ధి కలుగును గాక, మేలుతో తృప్తి పరచబడుదురు గాక నేను ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. ఫిలిపియన్స్ 4:19 ప్రకారం మా దేవుడైన యెహోవా తనకు ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసుని యొక్క మహిమలో మా ప్రతి అవసరతను తీర్చునుగాక మేము ప్రవచిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. ఇది మొదలుకొని మేము లోపలికి వచ్చినప్పుడు దీవించబడదుము గాక, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదుము గాక, మా గర్భఫలము భూఫలము దుఃఖనిధులు మేము ఆశీర్వదించబడును గాక అని యేసుక్రీస్తు నామమున మేము ప్రవచిస్తున్నాం ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. మాలో ఎవరికైతే కోర్టు కేసులు ఉన్నాయో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వారి కోర్టు కేసులు యేసు నామమున కొట్టివేయబడును గాక, మాకు ఫేవరబుల్ గా తీర్పు వచ్చును గాక మేము ప్రకటిస్తున్నాం ఇన్ జీసస్ నేమ్. మాకు న్యాయము జరుగును గాక మేము ప్రవచిస్తున్నాం యేసుక్రీస్తు నామమున ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. హల్లెలూయా. జడ్జి యొక్క నాలుగు త్రిప్పివేయబడును గాక మేము ప్రకటిస్తున్నాం, న్యాయమును ప్రకటించును గాక జడ్జెస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. హల్లెలూయా. మా దేశంలో క్షేమమును గాక మేము ప్రవచిస్తున్నాం, మా నగరంలో క్షేమమును గాక మేము ప్రవచిస్తున్నాం ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఎవరికైతే ప్రమోషన్స్ అడ్డుగా ఉన్నారో ప్రమోషన్స్ వచ్చును గాకని నేను యేసుక్రీస్తు నామమున ప్రవచిస్తున్నాను ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ తలల మీద చేతులు పెట్టుకుందాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మా లివర్ ఫంక్షనింగ్, మా కిడ్నీస్ ఫంక్షనింగ్, మా బ్రెయిన్ ఫంక్షనింగ్, మా హార్ట్ ఫంక్షనింగ్. హల్లెలూయా. మా లంగ్స్ ఫంక్షనింగ్, మా నర్వ్ సిస్టమ్, మా బోన్ ఫంక్షనింగ్, ఎవ్రీ ఆర్గన్ ఇన్ ది బాడీ. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున ఎక్సలెంట్ గా పని చేయును గాక నేను ప్రవచిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రికాందారాబా Ribo rakaka rabu zeble sheklo seklo dreb zeble klo rab 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 lam drop zeble klo drop zeble helio rob sharabla rek rab lo drop lak lam drop zeble helio rob shap rab lam drop zeble klo siara riklom drop zabla lo sharab lam drop seklom dreble helio ro sheklom drop siara rebebe riba rika riklom drop zeble helio rob sheklom drop siara మనుషుల మూసిన దారులు యేసు నామమున మా జీవితాల్లో మా దేవుడిని యెహోవా తెరుచును గాక మేము ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. మా దేవుడు అనేకమైన దారులు తెరుచును గాక మేము ప్రకటిస్తున్నాం. అరణ్యములో మా దేవుడు హల్లెలూయా. అరణ్యం అంటే మా జీవితంలో ఆయన త్రోవలను సిద్ధపరచును గాక మేము ప్రకటిస్తున్నాం. మా మార్గములను సరళము చేయబడును గాక మేము ప్రకటిస్తున్నాం. కరుకైన మార్గములు నున్ననవగును గాక మేము ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. ఇది మొదలుకొని మా జీవితాల్లో మా దేవుడిని యెహోవా హస్తము మాకు తోడుగా ఉండును గాక, మమ్మల్ని బలపరచును గాక. ఇశ్రాయేలీయులను 6 నేల మీద నడిపించిన దేవుడు మా జీవితంలో ఉన్నటువంటి ఎర్ర సముద్రములను 2 పాయలుగా చేసి మా దేవుడిని యెహోవా మమ్మలను 6 నేల మీద నడిపించును గాక అని మేము ప్రకటిస్తున్నాం ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. మా దేవుడిని యెహోవా మా పక్షమున యుద్ధము చేయును గాక అని మేము ప్రవచిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. హల్లెలూయా. మా కొట్లలోను మేము చేయ ప్రతి ప్రయత్నములోను మా పనులలోను అన్ని విషయాల్లో మాకు సమృద్ధిగా మేలు కలుగునుగాక అని ప్రకటిస్తున్నాం. ఇది మొదలుకొని ఆర్థిక సమృద్ధి కలుగునుగాక మేము ప్రవచిస్తున్నాం. మా బ్యాంక్ అకౌంట్స్ నింపబడునుగాక మేము ప్రకటిస్తున్నాం. మా జీవితాల్లో లేమి తొలగిపోనుగాక మేము ప్రకటిస్తున్నాం. శాపము తొలగిపోనుగాక మేము ప్రకటిస్తున్నాం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్య జనులు కలుగుటకి క్రీస్తు మన కోసము శాపమే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును అన్న వాక్యము ఇదిగో మా అందరి జీవితాలలో, మా కుటుంబాల్లో, మా జీవితాలలో నెరవేర్పు జరుగునుగాక మేము ప్రవచిస్తున్నాం. అబ్రహాం యొక్క ఆశీర్వచనము, అబ్రహాం యొక్క ఆశీర్వాదము హల్లెలూయా మా జీవితాలలో, మా బిడ్డల జీవితాల్లో నెరవేర్పు జరుగును గాక, మా జీవితాల్లో జరుగును గాక, మేము దీవించబడుదుము గాక అని మేము ప్రవచిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున ప్రవచిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున ప్రవచిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్.